హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు సౌత్ స్పెషల్ కిచెన్. వెరీ సారీ ఫ్రెండ్స్, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయానండి. ఇంక మీదట మన ఛానల్లో వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియోస్ తప్పకుండా చూడండి. అలాగే ఎవరైనా డిసప్పాయింట్ అంటే వెరీ సారీ అండి. ఇప్పుడు మనము మన ఛానల్కి తిరిగి వచ్చిన దానికి స్పెషల్గా చాలా సంతోషంగా ఉందండి. అలాగే స్పెషల్గా మనం వచ్చి చికెన్ ఊరగాయ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పర్ఫెక్ట్గా చక్కగా మనము ఈ కొలతలతో చేసామంటే మనకి టెక్స్చర్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. మరెందుకు టైం వేస్ట్ చేయడం, మనం ఫాస్ట్గా ప్రాసెస్లకు వెళ్ళిపోదామండి. ఇప్పుడు నేను ఒక 1 kg చికెన్ అండి. ఇది ఫుల్గా బోన్లెస్ అండి, అలాగే స్కిన్లెస్. పైన స్కిన్ ఉండకూడదు, అలాగే బోన్లెస్ అండి. బోన్లెస్ ఎందుకు తీసుకున్నాము అంటే బోన్ అనేది మనం ఫ్రై చేసిన తర్వాత చాలా హార్డ్గా అయిపోతుందండి. బోన్లో చాలా రోజులు స్టోర్ ఉంటే బోన్లోంచి మనకి కొంచెం ఏదైనా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది బయటకు వస్తాయండి. అందుకే బోన్లెస్ అలాగే స్కిన్లెస్ తీసుకున్నాము. ఇది శుభ్రంగా నేను కొంచెం పసుపు వేసి చక్కగా వాష్ చేశానండి. 2-3 సార్లు వాష్ చేసి ఇలా తీసుకున్నాను. ఇందులోనే నేను కొంచెం ఒక కడాయిలో తీసుకుందామండి. కడాయిలో తీసుకొని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇందులో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అలాగే కొంచెం ఆల్రెడీ మనం పసుపు యాడ్ చేసి వాష్ చేసాం కదండి, అందువల్ల ఇందులో కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసామండి. మనకి కడాయికి అంటుకోకుండా ఉండడానికి నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి. ఇవన్నీ తీసుకెళ్ళి మనం చక్కగా ఇదంతా ఒకసారి కలిపేసి మనము స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టి మూత పెట్టామంటే ఇందులో ఉండే వాటర్ అంతా చక్కగా మనకి బయటకు వస్తుందండి. ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇందులోంచి మనకు వాటర్ అనేది బయటకు వస్తుందండి. మనం ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి ఇందులో ఏం అంటుకోదండి. చూసారా మనకి ఎంత వాటర్ బయటకు వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి మూత పెట్టకూడదండి. మూత పక్కకు తీసేసి ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి చక్కగా ఈ చికెన్ అనేది కుక్ అయ్యే వరకు మనం ఇలాగే పెట్టుకోవాలండి. మరి మనం ఒక మసాలా తయారు చేద్దామండి. ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం దాల్చిన చెక్క, 8 లవంగం మొగ్గలు, అలాగే 2 ఏలక్కాయలు యాడ్ చేసుకోవాలండి. ఇది 1 kg చికెన్కి మాత్రమే నేను ఈ క్వాంటిటీ చెప్తున్నానండి. మీరు కొంచెం ఎక్కువ చేసుకోవాలంటే క్వాంటిటీస్ అనేది డబుల్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోవాలి. మనము ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మనకి మాడిపోతాయండి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ లేదంటే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఈ ఆవాలు యాడ్ చేసుకోవడం, ఆవాలు మెంతులు పొడి యాడ్ చేయడం వల్ల ఏ ఊరగాయైనా స్టోర్ అవుతుందండి చక్కగా. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు యాడ్ చేశానండి. మీ దగ్గర సోంపు లేదంటే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా ఇవంతా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. చూసారు కదా మనకి చక్కగా అన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇవి తీసి మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మసాలా చేసుకోవాలండి. మసాలా వచ్చి మరీ మెత్తగా ఉండకూడదండి, కొంచెం బరకగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా తీసుకున్న తర్వాత బరక ఫ్రై చేసుకొని పొడి చేసుకొని మనం ఇలా పక్కన పెట్టుకోండి. చూసారు కదా ఇలా ఉండాలండి. మరి మనము చికెన్లోకి వెళ్దామండి. చికెన్లో వాటర్ అంతా శుభ్రంగా ఇంకిపోవాలండి. ఏ వాటర్ ఉండకూడదు. వాటర్ అంటే మనకే తెలుసు కదండి, ఊరగాయ అనేది పాడైపోతుంది. చూసారా ఇందులో కొంచెం వాటర్ ఉందండి. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టామంటే వాటర్ వస్తుంది కదండి, మూత పెట్టకుండానే చక్కగా కుక్ చేసుకోవాలి. చూసారా వాటర్ అంతా ఇంకిపోయాయండి. ఇప్పుడు మనము పట్టుకొని చూడాలండి చికెన్ ముక్క చక్కగా కుక్ అయిందా లేదా అనేసి. మరి చికెన్ ముక్కలు అనేది చాలా పెద్దవిగా కట్ చేయకూడదండి, అలాగే చిన్నగా ఉండకూడదు. మీడియం సైజులో ఉంటే మనకి ఊరగాయ అనేది మనం తినేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. మనం ఇప్పుడు ఎందులో అయితే ఊరగాయ చేయాలనుకుంటున్నామో ఒక కడాయి కానీ బాండీలు కానీ ఏదైనా తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. నేనైతే 1 kg చికెన్కి 1.5 కప్పు ఆయిల్ యాడ్ చేశానండి. మనం ఎప్పుడైనా ఊరగాయలు చేసేటప్పుడు ఒకటి వేరుశనగ నూనె కానీ లేదంటే ఇది పప్పుల నూనె కానీ యాడ్ చేస్తే చాలా ఊరగాయలు చాలా టేస్ట్గా ఉంటాయి, అలాగే పాడవకుండా ఉంటాయండి. 1.5 కప్ అండి. 1.5 కప్ అంటే ఇంచుమించు 300 ml ఆయిల్ ఉంటుందండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టినాం కదండి చికెన్ ఇందులో యాడ్ చేసుకొని ఇదంతా చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎలా అంటే బాగా రెడ్గా అయిపోకూడదండి, అలాగని ఎల్లోగా కూడా ఉండకూడదు. మనకు ఒక 70% కుక్ అయ్యే వరకు మనం చక్కగా ఇది కలుపుతూ ఉంటే కుక్ అవుతుందండి. చూసారు కదండి మనకి ఇప్పుడే కొంచెం కలర్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది కదండి. ఇది ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా మనం ఊరగాయలు పెట్టేటప్పుడు అల్లం పేస్ట్ అండి అప్పటికప్పుడు
ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే పాడవకుండా ఉంటుంది ఊరగాయలు అనేది. చూసారా, మనకి ఇప్పుడు చక్కగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది. చికెన్ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్ల ఫుల్గా 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేశానండి. ఎందుకు ఇప్పుడే యాడ్ చేసాము, కలర్ ఎక్కువ చేంజ్ అవ్వలేదు కదా అనుకుంటున్నారు కదా. ఈ టైంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి చక్కగా ఇందులో ముక్కలతో పాటు ఫ్రై చేసామంటే మనకి ముక్కలు ఇంకా కొంచెం రెడ్గా ఫ్రై అవుతాయండి. అదే బాగా రెడ్గా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసామంటే పచ్చివాసన వస్తుంది. అలాగే ముక్కలు అనేది నల్లగా మాడిపోయినట్టు అయిపోతుందండి. ఇలా చూసారు కదా, ఇలా చక్కగా మనకి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి రెడ్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే ముక్కలన్నిటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. చూసారు కదండి, మనకి చక్కగా ఇవన్నీ ముక్కలంతా రెడ్గా అయిపోయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడ్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారం అనేది యాడ్ చేసుకోవాలండి. కారం 50 గ్రామ్స్ కారం అంటే ఒక అరకప్పు కరెక్ట్గా సరిపోతుందండి. 50 గ్రామ్స్, మీరు కారం కొంచెం తక్కువ తినేవాళ్ళైతే 50 గ్రామ్స్ కన్నా కొంచెం తగ్గించి యాడ్ చేసేసుకోండి. ఇదంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి. అలాగే సాల్ట్ 1/4 కప్ సాల్ట్ అండి, 1/4 కప్ యాడ్ చేసేసుకోవాలి. మనము కల్లుప్పు యాడ్ చేసామంటే ఇందులో మెల్ట్ అవ్వదండి, మనకి కల్లుగా తగులుతుంది. అందుకే నేను ఉప్పు చక్కగా ఎండబెట్టుకొని దాన్ని మిక్సీ పట్టి ఇలా తీసుకున్నానండి. 1/4 కప్ యాడ్ చేసేసాము. మనం ఆల్రెడీ దంచి పక్కన పెట్టాం కదండి మసాలా, ఆ మసాలా అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మనం మళ్ళీ ఇందులో మనము లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాం కదండి, ఆ పులుపుకి కారం అనేది కొంచెం తగ్గుతుంది. కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. మనకి ఎప్పుడు నాన్ వెజ్ కూరలు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదండి. ఇదంతా చక్కగా కలుపుకొని పక్కన తీసి ఆరబెట్టుకోవాలండి. అలా ఆరబెట్టిన తర్వాత బాగా ఆరిన తర్వాత మాత్రమే మనము లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలండి. నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం వచ్చి ఒక మీడియం సైజ్ అయితే 3 లెమన్ తీసుకోండి, లేదు అనుకుంటే 1/4 కప్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా ఆరిన తర్వాత ఇదంతా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని చక్కగా ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. అంతా కలుపుకొని ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకోవాలండి. మనకి పర్ఫెక్ట్గా ఇలా చేస్తే నాకైతే పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా చక్కగా వస్తుందండి. మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ చక్కగా ఆరిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకోండి. కానీ నాకు కరెక్ట్గా సరిపోయిందండి. మనకి ఇప్పుడు ఇలా కలుపుతున్నప్పుడు తెలియదండి, మనం ఇది కొంచెం పక్కన పెట్టిన తర్వాత తెలుస్తుందండి. నేను ఇలాగే 24 అవర్స్ పక్కన పెట్టేశానండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది 24 అవర్స్ తర్వాత ఎంత చక్కగా ఉందంటే నోరు ఊరిపోతుందండి, అంత టేస్టీగా ఉంది. ఇది మనం బయట పెట్టినా కూడా 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు స్టోర్ ఉంటుంది. మీరు ఈ జనవరికి ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ఇలా చికెన్ ఊరగాయ చేసుకోండి, ఫ్యామిలీతో పాటు చక్కగా ఎంజాయ్ చేయండి. మీరందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.